హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇంతకుముందు తమిళనాడులోని కాంచీపురం గురించి విన్నారా? అయితే ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. నేను ఇప్పుడున్న ఈ ఆలయంలో చూడ్డానికి రెండు కళ్ళు చాలవు అంత గొప్ప మహా అద్భుతమైన సుమారు 1300 ఏళ్ల చరిత్ర కలిగిన ఏకాంబరేశ్వర స్వామి ఆలయంలో ఉన్న ఈ ఆలయాన్ని పల్లవులు, చోళులు, విజయనగర రాజులు నిర్మించారు. ఈ వీడియో మొత్తం చూస్తే ఈ ఆలయాన్ని అయితే అస్సలు మిస్ అవ్వరు. ఈ ఆలయం రాజగోపురం 192 అడుగులు ఎత్తుంటుంది. ఈ ఆలయం పంచభూత లింగాలలో పృథ్వీలింగం భూమిని సూచిస్తుంది. ఇక్కడ 3500 సంవత్సరాల నాటి మామిడి చెట్టు ఉంటుంది. ఆ మామిడి చెట్టుకి 4 రకాల పండ్లు కాస్తాయి. ఈ చెట్టు కిందనే పార్వతీ అమ్మవారు మట్టితో శివలింగాన్ని తయారు చేసి శివుడి కోసం తపస్సు చేసిందని పురాణాలు తెలుపుతున్నాయి. ఈ చెట్టు కింద శివపార్వతులు వధూవరులుగా దర్శనమిస్తారు. ఈ ఆలయం లోపల 1000 స్తంభాల మండపం ఉంటుంది. ఆ మండపం కళ్ళు చెదిరిపోయేలా ఉంటుంది. అంతేకాదు ఈ ఆలయంలో 1008 శివలింగాలు ప్రతిష్ఠించబడి ఉంటాయి. ఇంతటి మహా అద్భుతమైన ఆలయాన్ని ప్రతి ఒక్క హిందువులు గాని శివభక్తులు గాని తప్పకుండా దర్శించుకోవాలి. మీరు ఈ ఆలయం దర్శించుకున్నారా లేదనేది కింద కామెంట్ తెలపండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి తప్పకుండా